శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 20వ తేదీ గురువారం, నవంబర్ 2025 నాటి దినఫలాలు. మేషరాశి వారికి ఒక్క రాహుగ్రహ సంచారం మాత్రమే లాభస్థానంలో బాగుంది. మరి మిగతా గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంటూ ఉన్నప్పుడు ఏమి చెయ్యాలి? నవగ్రహాల యొక్క ఆరాధన చేసుకోవాలి. వీలైతే నవగ్రహ దీక్ష తీసుకోండి. కుదరదండి మాకు అనుకునే పక్షంలో నవగ్రహాల యొక్క హోమం చేసుకోండి. అలాగే లగ్నాధిపతి కుజుని యొక్క స్తోత్ర పారాయణాలు. లగ్న బలం పెరుగుతుంటే అంటే రాశి బలం పెరుగుతుంటే కూడా చాలా వరకు ఇతరత్ర గ్రహాల యొక్క అననుకూలత తగ్గుతుంది. కాబట్టి కుజుని యొక్క స్తోత్ర పారాయణాలు పఠించండి. ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని గారి యొక్క స్తోత్ర పారాయణాలు పఠించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి యొక్క సేవలు చేయండి. ఏ విధంగా అయినా పుట్టలో పాలు పోయడం కానీ, సుబ్రహ్మణ్యేశ్వరాల ఆలయానికి వెళ్ళి అక్కడ అభిషేకము అర్చన లాంటి పూజలు చేసుకోవడం కానీ, అక్కడ ఆలయానికి సేవ చేయడం కానీ, ఇలాంటివి చేయడం ద్వారా చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది, ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఇంటి ఇలవేల్పు పూజని తప్పనిసరిగా చేసుకోండి, మరింతగా ప్రశాంతత పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున చాలా వరకు ఆటంకాలు కనిపించేటటువంటి గ్రహస్థితులే ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది, ఆలయాలకి సేవ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేది అది ఒక పరిహారం, అది ఒక మార్గం. రెండవది ఏమిటి అంటే మీ మాతృమూర్తి గారికి ఏదైనా సేవ చెయ్యండి. మందులు కొనివ్వడం కానీ, లేదా ఇంకా ఏదన్నా వాళ్ళకి కావాల్సినటువంటి పనులు ఎప్పటి నుంచో అవ్వట్లేదు, ఈ పనులు చేసేవాళ్ళు లేక ఆగిపోతున్నాయి, అలాగా అనుకున్న పనులు మీరు టేకప్ చేసి పెట్టండి ఆ రోజున. అలాగే తల్లి గారికి సంతోషం కలిగించేటటువంటి పని చెయ్యండి. వారి మనస్సు ఉల్లాసంగా ఉండాలి, అప్పుడు మీకు ఆశీస్సులు లభిస్తాయి. ముఖ్యంగా తల్లి గారికి చేయడం వల్ల చాలా వరకు మంచి జరుగుతుంది. అలాగే మీకు సద్గురువులు ఉన్నట్లయితే ఒక్కసారి వెళ్ళి సద్గురువుల సేవ చేయండి. అలాగే వారి యొక్క దర్శన భాగ్యం చేతనే తీసుకునేటటువంటి ఆశీస్సులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఒక్క రాహు మాత్రమే లాభస్థానంలో ఉన్నారు, మిగతా గ్రహాల యొక్క అననుకూలత కనిపిస్తుంది. ఇన్ని గ్రహాలు 8 గ్రహాల యొక్క అననుకూలత ఉన్నప్పుడు ఏదో ఒక పరిహారం చేసేసాం మనం అని చెప్పేది కాదు, దానికన్నా మించినది చెయ్యాలి. సద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడము, మాతృమూర్తి గారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం అనేది చాలా చాలా గొప్ప విశేషం. కాబట్టి ఇవి ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేయండి, చాలా వరకు మనశ్శాంతి లభిస్తుంది మీకు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. వృషభ రాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము చాలా బాగుంది. లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి మీకు ఊహించని విధంగా ధనాన్ని ఇస్తుంది. ఇక సప్తమ స్థానంలో చంద్రగ్రహం యొక్క సంచారం చాలా బాగుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుందా అంటే అనుకూలత అంత చాలా బాగా ఉండబోదు, కానీ స్థిర చిరాస్తుల వృద్ధి బాగుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, అన్యోన్యతలు బాగున్నాయి. వివాహాది శుభకార్యాలు ఏమన్నా కుదురుతాయా అంటే ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా రాజకీయ నాయకులకి బాగుంది. ఏదైనా మీరు పెట్టుబడులు పెట్టవలసి వస్తే పెట్టుబడులు పెట్టచ్చు. అనుకూలమైనటువంటి కొత్త పనుల మీద, కొత్త వ్యాపారాల మీద పెట్టకండి, పాత పనుల మీద, పాత వ్యాపారాల మీద పెట్టండి. అనుకూలమైనటువంటి స్థితులే మీకు ఉంటాయి. అలాగే గురువు గారి యొక్క సంచారము అతి త్వరలోనే మళ్ళీ తిరిగి ద్వితీయ స్థానంలోకి రాబోతోంది. మళ్ళీ తిరిగి గురుబలం చాలా చాలా బాగా పెరగబోతోంది. కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. గురుబలం పెరిగిన తరువాత శనిగారి బలం గాని, గురుగారి బలం గాని మీకు అద్భుతమైనటువంటి విజయాల్ని చేకూరించబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా పఠించండి, మరింతగా బాగుంటుంది. శుభం. మిథున రాశి వారికి ద్వితీయంలో గురువుగారి సంచారం, తృతీయంలో కేతువు, ఇక పంచమంలో శుక్రాచార్యుల వారు, షష్టంలో చూడండి శత్రు రోగ రుణస్థానమైనటువంటి షష్ఠ స్థానంలో రవి, చంద్ర, బుధ, కుజ. ఎప్పుడైతే 7 గ్రహాల యొక్క ఉనికి మీకు అద్భుతమైన స్థితిలో ఉందో అది అస్సలు మాటలైన విషయం కాదు. అన్ని విధాలా మీకు ఆనందాలే, విజయావకాశాలు బాగా ఉంటాయి. ఏ పని చేస్తున్నా సక్సెస్ బాటలో ఉన్నారు మీరు. సంతానం చాలా బాగున్నారు, కుటుంబం చాలా బాగుంది, మాట తీరు చాలా బాగుంది, ధన ఆదాయం చాలా బాగుంది. ఉద్యోగ జీవితంలో అనేక విధాలుగా మీకు
ఆత్మ సంతృప్తి కలుగుతోంది, ఉన్నతి కలుగుతోంది, ధనము ఇబ్బడి ముబ్బడిగా వచ్చేటటువంటి అవకాశం కలుగుతోంది. అలాగే ఏది కోరుకుంటే ఆ పని జరగడానికి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే మీరు ఇంకా కొంచెం కృషి చెయ్యాలి. మీ జీవితాశయం నెరవేర్చుకోవాలి అంటే ఇంకా కొంచెం కృషి చేయాలి. సాధారణమైనటువంటి పనులైతే ఖచ్చితంగా మీకు విజయావకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. సంతానం ఎంత బాగున్నారంటే మానసికమైన తృప్తి కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ఆదరణ బాగుంది, అన్యోన్యత బాగుంది, పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగున్నాయి. అన్ని విధాలుగాను మిథున రాశి వారికి చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ, వీరు ఇంటి ఇలవేల్పుని పూజించండి, మరింత శోభాయమానంగా ఉంటారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారు ఇచ్చే బలం ఇంత అంతా కాదు. అలాగే చతుర్థంలో శుక్రాచార్యుల వారు ఇచ్చే బలము కూడా ఇంత అంత కాదు. చాలా అద్భుతంగా ఉంది. స్థిరచర ఆస్తుల వృద్ధి కలగడానికి అవకాశం ఉంది. ఇల్లు కానీ లేదా స్థలాలు కానీ పొలాలు కానీ ఏదైనా ఒకటి కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దైవభక్తి బాగా పెరుగుతోంది. విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్న మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తున్నాయి. ఏ విషయంలో మీకు విజయం కావాలో, ఏ విషయంలో మంచి ఉన్నతి కావాలో అవి ఖచ్చితంగా వస్తున్నాయి అని చెప్పి చెప్పచ్చు. విదేశీ యాన యోగం కూడా కనిపిస్తోంది. కీర్తి ప్రతిష్టలు కనిపిస్తున్నాయి, సన్మాన సత్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే ధనము చాలా చక్కగా అనుకున్న ధనం అనుకున్నట్టుగా వస్తుంది. అనేక విధాల మీకు మనశ్శాంతి కలిగే విధంగా పరిస్థితులు ఉండబోతున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మిగతా గ్రహాల యొక్క అననుకూలం ఉన్నా కూడా గురువుగారు ఎప్పుడైతే రాశిలో ఉచ్చలో ఉన్నారో మీరు అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా పొందడానికి కావలసినటువంటి పరిస్థితులని గురువుగారు ఇచ్చేస్తున్నారు. ఇది చాలా చాలా ఆనందకరమైన విషయంగా మీకు ఉంటుంది. ఏది బాగున్నా బాగుండకపోయినా మనసుకి తృప్తి కలిగే విధంగా ఫలితాలు ఉంటాయి. ఇది అసలు చాలా చెప్పుకోదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మరింతగా ప్రతిభావంతంగా ఉంటారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు. ఇవి చెప్పదగినటువంటి ఫలితాలు. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత అంతగా లేదు, ప్రతికూలతే కనిపిస్తుంది. దానితో పాటుగా రాశిలో ఉన్న కేతువు గాని, రాశిని చూస్తూ ఉన్న రాహు గాని, అష్టమంలో ఉన్నటువంటి శని గాని కొంత ఇబ్బంది పెట్టేటటువంటి ఫలితాలే ఉన్నాయి. వీటిని దాటి అధిగమించి మీరు ముందరికి వెళ్ళాలి, మనశ్శాంతితో ఉండాలి అంటే ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోండి. అలాగే రాస్యాధిపతి యొక్క బలము కూడా తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి విషయంలోనూ ఓర్పు కలిగే ఉండండి. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావము, అనుకూలమైనటువంటి శుక్రగ్రహ ప్రభావము, రాహుగ్రహ ప్రభావము, వీటన్నిటితో పాటు చెప్పుకోదగ్గ విశేషమైనది ఏమిటి అంటే తృతీయ స్థానంలో 4 గ్రహాల సంచారం, రవి, చంద్ర, కుజ, బుధ. ఇది అద్భుతమైనటువంటి స్థానం. తృతీయ స్థానం అంటే పరాక్రమ స్థానం. ఈ పరాక్రమ స్థానంలో రవి, కుజులు ఇద్దరు ఉన్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మనోబలం పెరుగుతుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. అలాగే ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి ఇతరులు కూడా హర్షించి మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. అంటే మీరొక్కరే పోరాటం చేయాల్సిన పని ఉండదు. మీరు చేసిన నిర్ణయాలన్నీ ఆమోదయోగ్యమయ్యి అందరి యొక్క సహకారం లభించేటట్టుగా ఉంది. అంత అద్భుతంగా ఉన్నాయి. అలాగే వాహనాల యొక్క కొనుగోలు అమ్మకం కానీ, ఇతర స్థిర చరాస్తుల యొక్క కొనుగోలు అమ్మకం కానీ చాలా అద్భుతమైన లాభాల బాటలో ఉంది. మీ మాట తీరు అద్భుతంగా ఉండి మీకు చక్కటి పరపతిని తెచ్చిపెట్టింది. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. శత్రువుల యొక్క సంఖ్య కూడా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏమిటి అంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం రాశి మీద దృష్టి పెడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ కొంచెం శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువు గారు చక్కటి పుణ్యాన్ని అయితే ఇస్తున్నారు మీరు చేసే పనులకి. కానీ దాన ధర్మాలు ఎక్కువ కాకుండా చూసుకోండి, విరాళాలు ఎక్కువగా కాకుండా చూసుకోండి. ఈ 2 విషయాలలోనూ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ
నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము లేదా ఇంటి ఇలవేల్పుని పూజించుకోవడము చాలా మంచిది, శుభం. తులారాశి. తులారాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యులు బాగున్నారు, ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, అలాగే షష్టంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు, లాభంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల అనుకూలత వచ్చిందో మీకు చాలా చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతారు మీరు. అలాగే అతి త్వరలోనే మారబోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచారం నవమ స్థానంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ పూర్తిగా దైవ బలం పెరుగుతుంది, గురుబలం పెరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి 4 గ్రహాల యొక్క ఫలితాలు కూడా మిమ్మల్ని చాలా ఆనందింపజేస్తూ ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే కుటుంబంలో మటుకు ఐకమత్యం కొరకు ప్రయత్నం చేయండి. ధనము ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది, మీకు ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఈ ఖర్చుల్ని కొంచెం అదుపులో పెట్టుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే శత్రువులు మిత్రులు అవుతున్నారు, విజయావకాశాలు బాగా ఉన్నాయి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అతి త్వరలోనే మళ్ళీ తిరిగి వివాహాది శుభకార్యాలన్నీ దగ్గరకు వస్తాయి, అప్పుడు మళ్ళీ మీకు మానసిక ఆనందం పెంపొందింపబడుతుంది అని చెప్పి తెలియజేస్తూ, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మీకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది, శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 4 గ్రహాల యొక్క సంచారము ఇక్కడ రాశిలోనే ఏర్పడుతూ ఉంది. నవమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం కానీ, వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల యొక్క సంచారం కానీ చాలా బాగుంది. అయితే ఈ 2 గ్రహాలు బాగున్నాయి, రాశిలో ఉన్నటువంటి చంద్రుడు కూడా బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అనే చెప్పవచ్చు. దైవభక్తి పెరగడం గాని, ఉన్నత విద్యకి మీరు ప్రతిపాదన చేసుకోవడం గాని, లేదా ఫలానా విద్య నేర్చుకోవాలి అనేటటువంటి నిర్ణయానికి వెళ్ళి ఆ నిర్ణయాన్ని అమలు చేసుకుంటారు, అందులో సఫలీకృతులు అవుతారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా అనేక మందితో మీకు చాలా చాలా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. అలాగే దైవ కార్యాలు చేయడానికి చాలా వరకు మీకు పరిస్థితులన్నీ అనుకూలిస్తున్నాయి. శుభకార్యాలు ఇంట కుదరడానికి అవకాశం ఉంది. పిత్రార్జితం చేతికి అందేటటువంటి అవకాశము, పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు దొరికేటటువంటి అవకాశము, దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళాలి అనుకునే వారికి అవి సఫలీకృతం అవడము, విదేశాలకు వెళ్ళాలి అనుకున్నా కూడా సఫలీకృతం అవడము, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే విలువైన ఆభరణాలని మీరు భద్రపరుచుకుంటారు, కొనుగోలు చేసుకుంటారు. ఇది కూడా మీకు చాలా సంతృప్తి కలిగించే విషయము. అయితే మాతృవర్గ రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే మాతృమూర్తి గారికి సేవ చేయండి. సంతానం పట్ల కూడా ఓర్పు కలిగి ఉండండి. కుటుంబ స్థితి బాగుంది, చక్కటి ఐకమత్యంతో ఉన్నారు. అలాగే భార్యాభర్తల అనుబంధ రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం ప్రేమ తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్యోన్యత అనేది ఎప్పుడు రోజు రోజుకి పెరగాలి ఏ వ్యక్తులకైనా కానీ. ఎప్పుడైనా పరిస్థితుల ప్రభావం వల్ల, అంటే గ్రహస్థితులు బాలేనప్పుడే కదా పరిస్థితులు మారినట్టుగా కనిపించేది మనకి. అలా మారినప్పుడు ఏమన్నా చిన్నపాటి అవాంతరాలు కనిపిస్తున్నాయి, ఏదైనా వ్యతిరేకత కనిపిస్తుంది అంటే కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. గురుబలం బాగున్నప్పుడు మిగతా గ్రహాల యొక్క అనుకూలత మీరు చేసుకునేటటువంటి పూజ లేదా ధ్యానము లేదా స్తోత్ర పారాయణాలు వీటిని బట్టి అతి త్వరగా అనుకూలించడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. అలాగే యోగా చేయండి. అద్భుతమైనటువంటి ప్రశాంతత మీకు లభిస్తుంది, శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారం గాని, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారం గాని చాలా చాలా బాగున్నాయి. అయితే వీరికి అతి త్వరలోనే గురువు గారి యొక్క సంచారము ఇంకొక 15 రోజుల్లోనే రాబోతోంది, మారుతోంది. రాశి మారి తిరిగి మిథున రాశిలోకి రాబోతూ ఉన్న కారణం చేత మళ్ళీ చాలా అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పుడు రాహు గారి ఫలితము, శుక్రాచార్యుల వారి ఫలితము అనేక విధాలుగా మీకు ధనము చేతికి రావడానికి, మనోధైర్యం పెరగడానికి, అన్నదమ్ముల సహాయ సహకారాలు మీకు కలగడానికి ఇత్యాది వాటన్నిటికీ కూడా చాలా చాలా ఉత్తమమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే గురువు గారు ఎప్పుడైతే సప్తమ రాశిలోకి వస్తారో ఆ రాబోయే కొద్ది కాలం ముందు నుంచే మీకు మళ్ళీ తిరిగి ఆ బీజాలు పడతాయి. అనేక విధాలుగా దైవభక్తి పెరగడము, దైవ కార్యాలు చేయడము, ఇంట శుభకార్యాల
నిర్వహణ, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు, స్థిర చరాస్తుల వృద్ధి ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగా పెరిగేటటువంటి విషయాలుగా కనిపిస్తూ ఉన్నాయి. కొద్ది కాలం ఓర్పు పట్టి ఉండండి, శివారాధన చెయ్యండి, అలాగే గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి, మనశ్శాంతితో ఉంటారు. శుభం. మకర రాశి. మకర రాశి వారికి తృతీయంలో శనిగారి యొక్క సంచారము, సప్తమంలో గురువు గారి యొక్క సంచారము, దశమంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారము, ఇక ఏకాదశంలో రవి, చంద్ర, కుజ, బుధ 4 గ్రహాల యొక్క సంచారము వెరసి 7 గ్రహాల యొక్క సంచారము చాలా చాలా అద్భుతమైన స్థితిలో ఉన్న కారణం చేత అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. జీవితాశయం నెరవేరుతుంది, మీ కృషి ఫలిస్తుంది, అనేక విధాల విజయ అవకాశాలు ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, భార్యాభర్తల అనుబంధం ఉంటుంది, కుటుంబంలో అనేక విధాలుగా మీకు శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశము, శుభకార్యాలలో మీరు ప్రముఖ పాత్ర పోషించేటటువంటి అవకాశము, ధనాదాయము, కీర్తి ప్రతిష్టలు, 10 మందితో చక్కటి అవగాహన, ప్రజా సంబంధాలు మెరుగుపడ్డము, ఒకటేమిటి అన్ని విషయాలలోనూ చాలా చాలా అనుకూలతలు ఉంటూ మీరు ఊహించని విధంగా ధన లాభాలు, వస్త్ర లాభాలు, భూలాభాలు, వాహన లాభాలు, అనేక విధాల కూడా లాభాలు ఉన్నాయి. నవగ్రహ స్తోత్ర పారాయణలు ఒక్కసారైనా సరే చేసుకోండి. అలాగే ఇంటి ఇలవేల్పుకి పూజ చెయ్యండి. మరింతగా మీ జీవితం ఈ రోజున శోభాయమానంగా ఉంటుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా శుక్రాచార్యుల వారి యొక్క స్థితి, అలాగే దశమంలో శనిగారి యొక్క స్థితి, ఈ 2 కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజానికి చంద్రుని యొక్క స్థితి సంచారము కూడా చాలా బాగుంది. రవిచంద్రుల కలయిక ఇక్కడ మీకు కొంచెం మానసికమైనటువంటి అధైర్యాన్ని కలిగిస్తూ ఉన్నప్పటికీ ఉద్యోగ జీవితంలో మటుకు దీని ప్రభావం చాలా చాలా బాగుంటుంది. ఉద్యోగ నిర్వహణ విషయంలో కానీ, అలాగే మీలో ఉండే టాలెంట్స్ని మీ పై అధికారులు గుర్తించే విషయంలో కానీ, మీరు పూర్వం కోరుకున్నవి ఏవైతే ఉన్నాయో ఇంక్రిమెంట్ కానీ, లేదా ఉన్నత స్థితికి వెళ్ళడం అలాంటివి కానీ, అంటే హోదా మారడం కానీ, ఇలాంటివి ఇప్పుడు అనుకూలించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మిగతా అన్ని విషయాలలోనూ అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. నవమాధిపతి నవమంలో ఉన్నారు, దశమాధిపతి దశమంలో ఉన్నారు. ఇలా ఉంటూ దశమ స్థానంలో రవిచంద్రుల యొక్క స్థితి సంచారం బాగుంది. ఇక్కడ శుక్ర సంచారంతో పాటు కుజ సంచారం కూడా చాలా బాగున్న కారణం చేత రాజకీయ నాయకులకి చాలా చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకి కూడా బాగుండేటటువంటి అవకాశం ఉంది. అలాగే మీరు కోరుకున్న జీవితం కోరుకున్నట్టుగా నడవడానికి మీ ప్రణాళికలన్నీ కూడా చక్కటి ఫలితాలను ఇస్తాయి. అమలు చేయండి. అయితే కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తికి సరిగ్గా సరిపోతుంది కుంభరాశి వారి యొక్క ఫలితము. మీరు ఎంత కృషి చేస్తూ ఉంటారో అంత చక్కటి ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ శివారాధన చెయ్యండి. అనేక విధాల మనశ్శాంతి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. శుభం. మీనరాశి. మీనరాశి వారికి గురువు యొక్క సంచారం వల్ల కానీ, కేతువు గారి యొక్క సంచారం వలన కానీ, అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారం వల్ల కానీ చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే గురువు యొక్క వక్రత ప్రారంభమై ఉన్నది, కొనసాగుతూ ఉన్నది. మరి కొద్ది రోజులలోనే గురువు గారి యొక్క స్థితి మళ్ళీ తిరిగి చతుర్థ స్థానంలోకి రాబోతోంది. ఈ చతుర్థ స్థానంలోకి వచ్చేంత వరకు కూడా గురువు గారి యొక్క విశిష్టమైన ఫలితాలు చాలా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. కుటుంబం చాలా ఐకమత్యంతో ఉండడం కానీ, అలాగే మీ మాటకి మంచి పరపతి పెరగడం కానీ, దైవభక్తి పెరగడం కానీ, దైవ కార్యాలు చేయడం కానీ, శుభకార్యాలలో పాల్గొనడం కానీ, ఇంట శుభకార్యాలు జరగడం కానీ, ధన ఆదాయం బ్రహ్మాండంగా ఉండడం కానీ, ఆరోగ్యంలో కూడా చాలా చక్కటి అనారోగ్యాలన్నీ తగ్గిపోయి ఆరోగ్యం తిరిగి స్వస్థత చెందడం కానీ, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు ఇంకా కొంచెం కష్టపడాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉన్నది. అలాగే భార్యాభర్తల అనుకూలత విషయంలో కూడా ఇంకా కొన్నాళ్ళు శ్రద్ధగా ఉండండి, ఓర్పు కలిగి ఉండండి.
ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయడం ద్వారా మీకు మరింతగా మనశ్శాంతి కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.